హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా క్రేజీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? అయితే ఈ వీడియోలో ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపించబోతున్నాను. అయితే ముంబైలో చాలా రకాల ఫిషెస్ దొరుకుతాయండి. అస్సలు దొరకని ఫిష్ అంటూ అస్సలు ఉండవు, అన్నీ దొరుకుతాయి. ఎందుకంటే సముద్రం ఉంది కాబట్టి. అయితే నేనైతే ఈ ఫిష్ తీసుకొచ్చి ఇలా కట్ చేపించి తీసుకొచ్చాను. ఎప్పుడైనా కానీ ఫిష్ క్లీన్ చేయాలి అంటే ఇలా కళ్ళు ఉప్పు తీసుకొని మంచిగా వీడియోలో చూపించిన విధంగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఫిష్ మీద ఉండే జోమ్గా ఉండే లేయర్ అంతా కూడా ఈ కళ్ళు ఉప్పుతోనే మంచిగా క్లీన్ అవుతుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా క్లీన్ చేసి వాటర్ పోసుకొని 2 times ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. మీరు ఎప్పుడైనా కానీ చింతపండు నానేసేటప్పుడు మీకు ఎక్కువ పులుపు కావాలనుకుంటే ఇంకా కొంచెం చింతపండు వేసుకోవచ్చు, లేదంటే నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం సరిపోతుంది. ఇలా నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలండి. అయితే మనం చేపలు అనేవి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చేపలన్నీ కూడా ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలి. 1/2 teaspoon పసుపు, 1 teaspoon కారం, అలానే 1 teaspoon సాల్ట్, అలానే 1 teaspoon ధనియా పౌడర్ వేసి మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా మ్యారినేట్ చేసుకోవాలండి. అయితే ప్రతి ఒక్క ముక్క కూడా మంచిగా మసాలా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా మసాలా మొత్తం కూడా ప్రతి ఒక్క ముక్కకి బాగా పట్టే విధంగా ఇలా కలుపుకొని ఒక 5 minutes అలా పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఒక టమాటో, ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా ఒక ప్యాన్ తీసుకొని కొంచెం చిటికెడు మెంతులు వేసుకొని ఇలా ఫ్రై చేసి దీన్ని కూడా మంచిగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని ఇందులో 5 నుంచి 6 స్పూన్ల ఆయిల్ తీసుకొని 2 ఎండుమిర్చి, 2 కరివేపాకు ఇలా వేసి ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో క్యూర్ కూడా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కలిపి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా ఇలా వేసి బాగా ఉడకనివ్వాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉడికేటప్పుడు ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ ముక్కలన్నీ కూడా చేప ముక్కల్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇందులో వేయాలి. ఈ గ్రేవీ ఉడికేటప్పుడే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతు పొడి కూడా వేసి కలుపుకోవాలి. ఎక్కువగా స్పైసీగా తినే వాళ్ళైతే ఈ పులుసు ఉడికేటప్పుడే ఇంకో 1 teaspoon కారం యాడ్ చేస్తే సరిపోతుంది. నేను చేసిన ఈ 1 teaspoon కారం అయితే సరిపోతుందని, మీరు ఇంకా ఎక్కువ స్పైసీగా కావాలనుకుంటే ఇంకో 1 teaspoon యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక క్లాత్ సహాయంతో కళాయి మొత్తాన్ని కూడా ఇలా తిప్పుకోవాలి. అప్పుడే చేప ముక్కలు అనేవి మంచిగా చెదిరిపోకుండా ఉంటాయి. ఇలా నిదానంగా గరిటె సహాయంతో ఒక వైపు నుంచి ఇంకో వైపు తిప్పుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 to 15 minutes నార్మల్ ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే వేడివేడిగా ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చినప్పుడు కర్రీ అనేది మంచిగా కుక్ అయినట్టు. ఇక ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వేడివేడి చేపల కూర బాగా రెడీ అయిపోయిందండి. ఇక ఫ్యామిలీ మొత్తం కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. అదే కాకుండా ఇప్పుడు చేసుకున్న చేపల కూర ఇంకొక 1/2 hour 1 hour తర్వాత తింటే చాలా ఎమ్మీగా ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Please do subscribe. Thanks for watching. For more videos, please do subscribe.